నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు కూడా ప్రభుతో నీ యొద్దకు రావటానికి సెలవిమ్మని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని నడవమని చెప్పాడు. ఆ సమయంలో పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. తన దృష్టిని ప్రక్కకు మళ్లించినప్పుడు మునిగిపోసాగినట్లుగా వాక్యం తెలియజేస్తున్నది. అప్పుడు ప్రభువుని రక్షించు అని అడిగాడు. ప్రభువారు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. శిష్యులు సముద్రంపై చెలరేగిన గాలి తుఫానులతో ఆ రాత్రంతా పెద్ద పోరాటమే చేశారు. అద్దరికి చేరేందుకు వారు చేయవలసింది కేవలం 6 మైళ్ళ ప్రయాణం మాత్రమే. కానీ సాయంకాలం అనగా బయలుదేరిన వారు ఇప్పుడు తెల్లవారే సమయం అయినప్పటికీ వారింకా సగం దూరంలోనే ఉన్నారు. గాలి తుఫాన్ల మధ్యను, భీకరమైన అలల మధ్యను తమ దోణి ఊగిసలాడుచుండగా దాన్ని నడపటములో అత్యంత నైపుణ్యం కలిగిన ఆ నావికులు బాగా అలసిపోయారు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఏదో ఆకారం నీళ్లపై నడుస్తూ తమ వద్దకు వస్తున్నట్లుగా వారు చూచారు. కాసేపు వారిలో తీవ్రమైన భయం కలిగింది. వారు ఆ ఆకారాన్ని చూచి అది దెయ్యమని బహుగా భయపడ్డారు. అయితే వారు నిదానించి చూడగా ఆ ఆకారము తమ ప్రభువైన యేసుదేనని వారు గుర్తించాక వారిలోని భయం తొలగిపోయి వారు తిరిగి ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు ప్రభువైన యేసు వారి కోసము కొండలో ప్రార్థించాడు. ఇప్పుడు వారికి సహాయం చేసేందుకు వారి యొద్దకు వచ్చాడు. ఇప్పుడు పరలోక మహిమలో మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న మన ప్రేమ ప్రభువుకు ఇదెంత అద్భుతమైన సాదృశ్యం. అవును, ఈ చీకటి లోకములో గాలి తుఫాన్ల మధ్య మనము కొట్టుమిట్టాడుతూ పయనిస్తుండగా, భీకరమైన అలల మధ్య మన జీవన నావ ఊగిసలాడుచుండగా మన ప్రభువు పరలోక మహిమలు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకు ఇదెంత అద్భుతమైన ఆదరణ. గాలి తుఫాన్ల మధ్యను, భీకరమైన అలల మధ్యను ఊగిసలాడుతూ పయనిస్తున్న ఈ పడవ దృశ్యాన్ని మత్తయి, మార్కు, యోహాను ముగ్గురు అద్భుతమైన విధముగా చిత్రీకరించారు. అయితే ఆ సమయంలో ప్రభు అనుమతితో పేతురు నీళ్లపై నడిచిన పూర్తి దృశ్యాన్ని మత్తయి మాత్రమే రచించాడు. ఎప్పుడైతే పేతురు తన దృష్టిని ప్రభుపై నుండి ప్రక్కకు మళ్లించి గాలి తుఫాన్లను, భీకరమైన అలలను చూడటం ప్రారంభించాడు, అప్పుడు అతడు మునిగిపోవటం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో సహాయం కోసము అతడు తన సహచరులైన
ఇతర శిష్యుల వైపు చూడక ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. దీనితో మనకు 2 ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. మొదటిది, పేతురును మునిగిపోయేలా చేసింది గాలి తుఫాన్లు మరియు భీకరమైన అలలు కాదు, కానీ అతని కనుదృష్టి ప్రభుపై నుండి ప్రక్కకు తొలగించడం వల్లనే అతడు మునిగిపోసాగాడు. గాలి తుఫాన్లతోనూ భీకరమైన అల్లతో నిండిన కఠిన జలాలపై నడవటం ఎంత అసాధ్యమో, నిమ్మళమైన నీళ్ళపై నడవటం కూడా అంతే అసాధ్యమని ఒక భక్తుడు పలికిన మాట వాస్తవం. రెండవది, ప్రభువైన యేసు హస్తము పాపులను మాత్రమే కాక విశ్వాసులను కూడా రక్షించేందుకు శక్తివంతమైనది. సహాయం కోసము తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చు ప్రతి వారి పక్షమున ప్రార్థించుట ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించేందుకు ఆయన శక్తిమంతుడు. ఎందుకనగా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనకు అనుదినము రక్షణ అవసరమై ఉన్నది. అలా మనల్ని అనుదినము రక్షించేందుకు మన ప్రభు సమర్థుడు. మన వైఫల్యాలన్నిటిలో ఆయన మనకు సహాయం చేసి మనల్ని రక్షిస్తాడు, మనల్ని తిరిగి సమకూరుస్తాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మనమందరము ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తేనే మనము దీవించబడతాం, రక్షించబడతాం. ఆయన హస్తాలు రక్షించే హస్తాలు, ఆయన హస్తాలు కాపాడే హస్తాలు, ఆయన హస్తాలు ఆదరించే హస్తాలు. కాబట్టి ప్రతి విషయములో మనము దేవుని వైపు చూడటం మనం నేర్చుకుందాం. పేతురు తన దృష్టిని ప్రభు వైపు కాకుండా మరి ప్రక్కకు తిప్పాడు. అప్పుడే అతని జీవితంలో మునిగిపోసాగినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. మనం చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. మనం దేవుని తట్టు తిరగకుండా లోకం తట్టు తిరిగి చాలాసార్లు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాం. మరి ఆ మునిగిపోయే ప్రమాదంలో మనము పేతుల్లాగా ప్రభు యొద్ద వేడుకోవాలి, రక్షించమని అడిగి ఆ సమస్యల నుంచి మనం పరిష్కార మార్గాన్ని పొందుకోవాలి. ఆయన ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తండ్రి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నా. మరి మనం ప్రభు వైపు చూస్తూ ఆయన విశ్వాసం ఉంచి విశ్వాసంతో దేవుని కార్యాలను చూద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి పేతురు నీ యందు విశ్వాసం ఉంచి చక్కగా నడిచాడు, కానీ తన మనసును తన హృదయాన్ని పక్క తిప్పుకున్నప్పుడు, మరి తన కన్నులను పక్క తిప్పినప్పుడు మునిగిపోసాగినట్లుగా అతడు నిన్ను వేడుకున్నట్లుగా మీ ప్రభువా మాకు తెలియజేసిన మాటలను బట్టి నీ స్తోత్రాలు. అతను వేడుకొనగా అతన్ని రక్షించారయ్యా, నీ స్తోత్రాలు. నీ హస్తాలు మమ్మల్ని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాయన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసేందుకు నీ స్తోత్రాలు. పాపులను రక్షించడానికి నీ చేతులు చాపుతున్నాం అయ్యా. మరి విశ్వాసాలను కూడా రక్షించడానికి నువ్వు శక్తివంతమైన దేవుడై ఉన్నావన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని సహోదరులను వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ప్రతి విషయంలో నీ మీద ఆధారపడుతూ మాకు నేర్పించండి. మా కనుదృష్టిని నీ వైపు ఉంచి నీ నామములో ప్రతిరోజు సహాయాన్ని పొందుకొని నీ నామంలో దీవించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం.
మా దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశ ప్రజలు నీవే నిజమైన దేవుడు అని, రక్షకుడు అని నమ్మి రక్షణ పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.